తండ్రికి చెప్పకుండా స్నేహితులతో బ్యాంకాక్ ట్రిప్ వేసిన ఓ మాజీ మంత్రి పుత్రరత్నం పథకం బెడిసికొట్టింది. పూణే నుంచి టేకాఫ్ అయిన అతని చార్టెడ్ విమానం అండమాన్ దాకా వెళ్లి మళ్లీ పూణేలోనే ల్యాండ్ అయింది. సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ హై డ్రామా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన నాయకుడు తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ సోమవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి బ్యాంకాక్ బయలుదేరారు. పూణే ఎయిర్పోర్ట్ నుంచి వారిని తీసుకెళ్లిన చార్టెడ్ విమానం మార్గమధ్యంలో ఉండగా తన కుమారుణ్ణి కిడ్నాప్ చేశారంటూ తానాజీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు డీజీసీఏ సాయంతో విమానాన్ని వెనక్కి రప్పించారు. అప్పటికే అండమాన్ వరకు వెళ్లిన ఆ విమానం వెనక్కి మళ్లింది. బ్యాంకాక్ వెళ్దామనుకున్న వారు పూణేలో దిగడంతో రిషిరాజ్ అతడి స్నేహితులు షాక్ అయ్యారు. విచారణలో వారి రహస్య ట్రిప్ బయటపడింది. ఈ చార్టెడ్ విమానాన్ని నడుపుతున్న ప్రైవేట్ కంపెనీ ఈ వ్యవహారంపై స్పందించింది. తొలుత మాకు ప్రయాణికుడి కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించాలని కోరారు. కానీ తాము దాన్ని నమ్మలేదు. కొన్నిసార్లు ఇలాంటి ఆకతాయి ఫోన్లు వస్తుంటాయని అనుకున్నాం. కానీ ఆ తర్వాత పౌర విమానయాన శాఖ డీజీసీఏ నుంచి వెరిఫికేషన్ తీసుకున్నాం. ఇదో కిడ్నాప్ కేసు అని, దీన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ధృవీకరించుకున్న తర్వాత విమానాన్ని వెనక్కి మళ్లించామని ఎయిర్లైన్ సిబ్బంది వెల్లడించారు. సాధారణంగా సాంకేతిక లోపం లేదా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు విమానాన్ని ఇలా వెనక్కి మళ్లిస్తాం. కానీ ప్రయాణికులపై క్రిమినల్ కేసు కారణంగా వెనక్కి తీసుకురావడం ఇదే తొలిసారి అన్నారు ఎయిర్లైన్ సిబ్బంది. రిషిరాజ్ సీక్రెట్ ట్రిప్ గురించి ఇంట్లో వాళ్లకు తెలియదు. అదే సమయంలో అతన్ని కిడ్నాప్ చేశారంటూ పూణే పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అటు తానాజీకి కూడా సమాచారం రావడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు డీజీసీఏను సంప్రదించారు. అయితే ఈ హై డ్రామాపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.